అసలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపించారు భయ్య. ఇంత హెడేక్ నాకు ఏ మూవీ చూసినప్పుడు కూడా రాలేదు. ఫస్ట్ టైం ఒక మూవీకి స్టార్ట్ టు ఎండ్ అసలు ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ మూవీ క్రీమ్ బిస్కెట్ లా ఉంది అనుకున్నా. బట్ కార్తిక్ సుబ్బరాజ్ మీద ఎక్కడో కొంచెం హోప్ అయితే ఉంది బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ వర్క్. ఈ మూవీ మాత్రం నా వల్ల అయితే అవ్వలేదు. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళ పేషెన్స్ కి అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంత రాడ్ బొమ్మ ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే తన అగ్రెసివ్ నేచర్ వల్ల సూర్యతో మ్యారేజ్ అయితే పూజ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. సూర్య తన లవ్ ని మళ్ళీ ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు, దానికోసం ఏం చేశాడనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్లీ సూర్య పొటెన్షియల్ ని యూజ్ చేసుకునే స్టోరీస్ అయితే రావట్లేదు భయ్య. సారీ, సూర్యనే పిక్ చేసుకోవట్లేదు. మొన్నేమో కంగుబా అని కంగు తిన్నారు, ఇప్పుడేమో రెట్రో అని ఆడియన్స్ ని మెట్రో ఎక్కించారు. అసలు ఏమైనా బాగుందా సార్ మూవీ? సెకండ్ హాఫ్ అయితే లేచి వెళ్ళిపోవాలనే ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ సింగిల్ షాట్ సీక్వెన్స్ చూసి ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉందే అనుకున్నా. ఆ సీన్ అలా అయ్యిందో లేదో నెక్స్ట్ 2 hours టార్చర్ అంటే ఏంటో చూపించారు. స్లీపింగ్ పిల్ వేసుకున్నంత నిద్ర వచ్చింది. దీనికన్నా కంగువా అండ్ మన రాడ్డు బొమ్మల బ్రహ్మోత్సవం ఆచార్య చాలా బెటర్ అనిపించింది. వాటికైనా ఒక ప్లాట్ స్టోరీ ఉన్నాయి, దీనికి మాత్రం ఎటేటో వెళ్ళిపోద్ది, ఎక్కడెక్కడో ఎండ్ అవుద్ది. దీన్ని బట్టి మూవీ ఎంత వర్స్ట్ గా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక పాయింట్ లో మనం చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం. అసలు స్టోరీ ఏమవుతుందో ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఒకసారి లవ్ అంటారు, లాఫ్టర్ అంటారు, వార్ అండ్ కల్ట్ అంటారు, మధ్యలో గోల్డ్ ఫిష్, అండమాన్ అండ్ ఇంకో ఫ్లాష్ బ్యాక్ తెస్తారు. ఏది పడితే అది రాసేసి దానికి రెట్రో అని టైటిల్ పెట్టేసి మన మీదకు వదిలేశారు. మూవీలో ఏ రోల్ కి కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్ అంటూ ఏం ఉండదు. టూ మెనీ స్టోరీస్ ఉంటాయి, బట్ ఒకటి కూడా ప్రాపర్ గా కన్వే చేయలేదు. స్క్రీన్ ప్లే ల్యాగ్ ప్రోమాక్స్ ఉంది. ల్యాగ్ చంపేశారు. ఇద్దరు కలుస్తారు, తిరుగుతారు, మళ్ళీ విడిపోతారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ముందు మనం ఆ లవ్ స్టోరీకే కనెక్ట్ అవ్వము. చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ గా ఉంటుంది. ఇది కంప్లీట్ కార్తిక్ సుబ్బరాజ్ వీకెస్ట్ వర్క్ అనొచ్చు. మూవీలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది ఆ 15 minutes మ్యారేజ్ వన్ షాట్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇవి తప్పితే ఒక్క పాజిటివ్ ఉండదు ఎంత వెతికినా. సంతోష్ నారాయణ్ స్కోర్ కూడా ఓల్డ్ మూవీస్ ని అటు తిప్పి ఇటు తిప్పి ఈ మూవీకి ఇదే ఎక్కువ అన్నట్టు ఒకే బీజిఎం కొట్టేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ కొంతవరకు బానే ఉంది. మూవీలో కంటెంట్ కన్నా కాస్టింగ్ కొంచెం బాగుంది. సూర్య ఫాదర్ క్యారెక్టర్ లో జోజు జార్జ్ బానే చేశారు. ప్రకాష్ రాజ్ పర్లేదు. టెక్నికల్ గా మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆర్ట్ వర్క్, కెమెరా అండ్ కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా సూర్య యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్ లో ఉన్నట్టే ఉంది, పెద్దగా చేంజ్ అయితే లేదు. లుక్స్ కూడా బాలేవు. పూజ గురించి అసలు చెప్పాల్సిన పని లేదు, అసలు సెట్ అవ్వలేదు ఆ ట్యాన్ అండ్ బ్రౌన్ స్కిన్ లుక్. బట్ పెర్ఫార్మెన్స్ కి అయితే మంచి స్కోప్ ఉంది. ఓవరాల్ గా మూవీ పెద్ద టార్చర్ భయ్య. ఓటీటీలో కూడా మనకు చిరాకు వస్తుంది ఖచ్చితంగా. ఆ రేంజ్ లో ఉంది మూవీ. ఫ్యాన్స్ అయితే ఈ మూవీతో సూర్య పక్క కంబ్యాక్ ఇస్తారని అనుకున్నారు, బట్ ఇది వాళ్ళు అనుకున్న కంబ్యాక్ లా అయితే లేదు. ఆల్ హోప్స్ అండ్ వెంకీ అట్లూరి మూవీ. ఇంకా రెట్రో మూవీ చూసాకన్నా మీ మనీ అండ్ టైం ని సేవ్ చేసుకోండి భయ్య. ఇంకా మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ చూసాక మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.